పెట్టు ఏం కాదు. అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏది అది కదా కలర్ బాగానే వచ్చింది. రేపు మార్నింగ్ చూపిస్తా, రేపు షాంపూ చేస్తా కదా. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే బ్లాగ్ చూస్తారు. మరి నా సండే ఫన్ డేనా, బిజీ డేనా, నేను ఏమేం చేశాను ఏంటి అని తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ఇంకెందుకు మరి ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సండే అంటే లేట్గా స్టార్ట్ అయింది యాజ్ యూజువల్. ఎలాగో పూజ లేదు, ఇంకా కాస్త రిలాక్స్డ్గానే లేచాం. ఇంకా మార్నింగ్ లేవగానే ఒక మంచి కాఫీతో డే అయితే స్టార్ట్ అవ్వాలి. డైరెక్ట్ కాఫీతో మేము ఎప్పుడు స్టార్ట్ చేయం. మార్నింగ్ డ్రింక్ నట్స్ అవ్వాల్సిందే. ఆ తర్వాత డైరెక్ట్ కాఫీ దగ్గర నుంచి నేనైతే బ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇలా మా మార్నింగ్ అయితే మంచి కాఫీ లాంటి సండేతో స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇక్కడ మా అమ్మ అయితే తన బ్రేక్ఫాస్ట్ కోసం బాయిల్డ్ ఎగ్స్ తనే రెడీ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా వచ్చి సెల్ఫ్ కుకింగ్ చేసుకుందాం అని చూస్తూ ఉంటుంది. నేను ఇక్కడ ఏంటంటే టీవీల్లో మన షెఫ్స్ చేస్తూ ఉంటారు కదా, అలా ఎగ్ ఫ్లిప్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మొన్న ఒక రోజు ట్రై చేస్తే సక్సెస్ఫుల్గా వచ్చేసింది ఫస్ట్ అటెంప్ట్లోనే. ఈరోజు వీడియో స్టార్ట్ చేయడం వల్ల ఏమో తెలియదు కానీ కొంచెం గడబడి అయితే జరిగింది. ఫైనల్గా ఫ్లిప్ చేశాను చూసారా. అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం కూడా అన్నిట్లో పర్ఫెక్ట్ అయిపోయి సూపర్ షెఫ్ అయిపోతాం. అండ్ మరి సండే కార్తీక మాసం అయిపోయిన తర్వాత వచ్చిన మొదటి సండే మా వాళ్ళు ఇక మొదలెడదామా అని అయితే అంటున్నారు. నాన్ వెజ్ అనగానే మనకు గుర్తొచ్చేది అండ్ మనకు ఒక మంచి ఎమోషనే ఉంటుంది, బిర్యానీ కదా. అందులో బేసిక్ చికెన్ బిర్యానీ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను నా స్టైల్లో. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను. మ్యారినేషన్ కోసం నీట్గా క్లీన్ చేసుకున్న చికెన్ని తీసుకొని అందులో జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని యాజ్ యూజువల్ మ్యారినేషన్కి పెరుగు కావాలి కాబట్టి పెరుగు కూడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ని అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలా అండ్ నిమ్మకాయ కూడా యాడ్ చేయాలి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా ఫైనల్గా ఇలా నీట్గా పక్కన పెట్టేసుకోవడమే. ఇది మీ టైంని బట్టి ఒక 2 అవర్స్ అలా మ్యారినేట్ అయితే బాగుంటుంది. ఓవర్ నైట్ అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే 1 అవర్ పక్కకి పెట్టేశాను. ఇంక ఇదైతే ముందు వీడియో కంటిన్యూషన్. ముందు వీడియోలో హెన్నా కలిపి పెట్టాను కదా నేను. మార్నింగ్ దానిలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాను అనేది ఇక్కడైతే మీతో షేర్ చేస్తాను. హెన్నా పెట్టుకోవడం అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ముందు చికెన్ మ్యారినేట్ చేసేసుకుంటే అది చక్కగా నానుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో మనం హెయిర్ కేర్ కూడా చేసేసుకోవచ్చు. ఇంకా మార్నింగ్ లేచాక హెన్నా చూసారు కదా ఎలా ఉందో, దానిలో ఒక హోల్ నిమ్మకాయ అండ్ ఒక హోల్ ఎగ్ అయితే యాడ్ చేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటాను నేను. ముందు రోజు మనం డికాషన్ వేసి కలిపినప్పుడే పెరుగు కూడా వేసి మిక్స్ చేసుకుంటారు చాలామంది మాయిశ్చర్ కోసం హెయిర్కి. కానీ నేను పెరుగు అవాయిడ్ చేసి హోల్ ఎగ్ వేసుకుంటాను. ఎందుకంటే నాకు సైనస్, మైగ్రేన్ 2 ఇష్యూస్ ఉన్నాయి. పైగా చలి కాబట్టి ఆ తలనొప్పితో ఇబ్బంది పడకుండా పెరుగుని అవాయిడ్ చేస్తూ ఉంటాను నేను. మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, పెరుగు పడుతుంది తలకి అనుకుంటే మీరు చక్కగా పెరుగు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్గా హెన్నా రెడీ అయిపోయింది. మరి పెట్టేసుకుందాం వచ్చేయండి. నేను హెన్నా ఎలా పెట్టుకుంటాను, హెన్నా బెనిఫిట్స్ ఏంటి, మంత్లీ హెయిర్కి హెన్నా పెట్టుకోవడం వల్ల మన హెయిర్కి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఏ హెయిర్ ప్యాక్ పెట్టుకోవాలన్నా ముందుగా జుట్టుని ట్యాంగిల్ ఫ్రీ అయితే చేసుకోవాలి. చాలామంది ఆయిల్ రాసి హెన్నా పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టుకోకండి. మీరు ఆయిల్ రాసుకొని గ్రీజీ హెయిర్ మీద పెట్టుకుంటే జుట్టుకి సరిగ్గా పట్టదు, అంటే సరిగ్గా కలర్ రాదనమాట. కాబట్టి ఎప్పుడైనా మీరు ముందు రోజు హెయిర్ వాష్ చేసుకుని నీట్గా నెక్స్ట్ డే ఇలా హెన్నా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మంత్లీ వన్స్ చక్కగా పెట్టుకోండి హెన్నా. నేను కొన్ని ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నాను. మీరు గ్రేయింగ్ స్టార్ట్ అయినప్పుడు పెట్టుకోవడం స్టార్ట్ చేయడం కన్నా మీ హెయిర్ బ్లాక్గా మంచిగా ఉన్నప్పుడే పెట్టుకోవడం స్టార్ట్ చేయండి. అప్పుడు ఏంటంటే మీ హెయిర్కి ఒక కైండ్ ఆఫ్ బర్గండీ కలర్ వస్తుంది. ఎర్లీ గ్రేయింగ్ నుంచి
మీ హెయిర్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా హెన్నాలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీరు నేను చెప్పినట్టే కర్డ్ వేసుకొని పెట్టుకుంటే హెయిర్ సిల్కీగా ఉంటుంది. అండ్ ఇది మీ స్కాల్ప్ హెల్త్కి చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ వల్ల మనకి ఏమన్నా ఇచ్చింగ్, డాండ్రఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, కొంతమందికి స్కాల్ప్లో ఎక్సెస్ ఆయిల్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు జుట్టు ఎన్నిసార్లు హెడ్ బాత్ చేసినా ఆయిలీగా అయిపోతూ ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా బయటికి రావచ్చు. ఇలా మంత్లీ హెయిర్ కేర్లో పాటుగా మీరు హెన్నా పెట్టుకున్నారంటే. అండ్ ఇది హెయిర్ గ్రోత్కి కూడా చాలా మంచిది. ప్లస్ హెయిర్ గ్రోత్కి మంచిది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇది పెట్టుకోవడం వల్ల హెల్దీ హెయిర్ అయితే మీకు ఉంటుంది అనమాట. దానివల్ల హెల్దీ హెయిర్ ఉంటే ఆటోమేటిక్గా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ లేకపోవడం వల్ల, హెల్దీ హెయిర్ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. అండ్ దీని అత్యంత ఇంపార్టెంట్ బెనిఫిట్ అందరికీ తెలిసిందే, న్యాచురల్ హెయిర్ డై. ఇది మీరు హెయిర్ డైస్ ఏమి వేసుకోకుండానే న్యాచురల్గా ఒక మంచి బర్గండి కలర్ వస్తుంది. మీరు హెయిర్ కలర్స్ అవేమి వేసుకోవసరం లేదు. అండ్ డై వేసుకోవడం వల్ల ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఎక్కువ గ్రేయింగ్ వచ్చేసాక మనం హెన్నా స్టార్ట్ చేస్తే ఏంటంటే పెద్ద బెనిఫిషియల్గా అనిపించదు మనకి. ఆ టైంలో హెయిర్ డై వేసేసుకుంటారు చాలామంది. డైస్ చాలామందికి పడవు. ఫేస్ మీద నల్ల మచ్చలు వచ్చేయడం, ఐస్కి ప్రాబ్లం రావడం, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హెయిర్ డైస్ని అంత త్వరగా నమ్మడానికి లేదు. అందులో మంచి క్వాలిటీ కాకుండా పిచ్చి పిచ్చి వేసుకున్నారంటే ఇంకా మరీ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి హెయిర్ డైస్ జోలికి వెళ్లకుండా గ్రేయింగ్ స్టార్ట్ అవ్వకముందే ఇలా మంచిగా హెన్నా పెట్టుకున్నారంటే హ్యాపీగా హెయిర్ ఎక్కువ రోజులు బాగుంటుంది. నాకు వెనకాల ఇదంతా ఏం ప్రాబ్లం ఉండదు. మధ్యలో అక్కడక్కడే గ్రే హెయిర్ ఉంది. నేను కొన్ని ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు మెయిన్ ప్రాబ్లం అంతా ఫోర్ హెడ్ పైనే. ఆ ఫ్రంట్ ఉండే హెయిర్లో కొన్ని గ్రే హెయిర్ అయితే వచ్చేసాయి. వాటికి ఎన్నిసార్లు పెట్టినా మనం ఫేస్ వాష్ చేసినప్పుడు, హెయిర్ వాష్ చేసినప్పుడు రోజుకు 2-3 సార్లు ఫేస్ వాష్ అయితే చేస్తాను నేను. ఆ టైంలో అంతా అక్కడ వెట్ అయిపోవడం, బాగా హెన్నా కలర్ కూడా అక్కడ త్వరగా ఇదైపోయి ఆ గ్రే హెయిర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దానికోసం మంత్లీ పెడతాను. ఈ వింటర్లో 2 months అలా గ్యాప్ ఇచ్చేస్తానులేండి. అందుకే ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను ఈరోజే. ఇంకా డిసెంబర్, జనవరి అయితే దీని జోలికి వెళ్ళను నేను. నాకు ఈరోజే బాగా తలనొప్పి వచ్చేసింది ఆ చల్లదనానికి. ఇంకా డిసెంబర్, జాన్లో అంటే ఇక్కడ పీక్ వింటర్ కాబట్టి ఆ టైంలో ఇలాంటివి అవాయిడ్ చేయడమే మంచిది. మరీ కంపల్సరీ అనుకుంటే పెట్టుకోవచ్చు, కానీ లేకపోతే అవాయిడ్ చేయడమే బెటర్ అని నేనైతే అంటాను. అండ్ హెన్నా పెట్టుకోవడం వల్ల ఒక మంచి కలర్ అండ్ షైన్ అయితే వస్తుంది హెయిర్కి. అది నాకు చాలా చాలా ఇష్టం. నేను అసలు హెన్నా పెట్టుకోవడం స్టార్ట్ చేశాక ఆ కలర్ నాకు ఒక అడిక్షన్ లాగా అనమాట. నా హెయిర్లోంచి ఆ బర్గండి కలర్ పోతుంటే అస్సలు నాకు బాగా అనిపించదు. కాబట్టి ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉంటా. ఫైనల్గా పెట్టుకోవడం అయిపోయింది. ఇంకా ఎక్సెస్ అటు ఇటు అంటుతూ ఉంటుంది కదా చెవుల దగ్గర, మెడ మీద, ఫోర్ హెడ్ పైన, అదంతా మళ్ళీ వాటర్ పోసేసి అంతా మెస్ చేసేసుకోకుండా ఇలా నీట్గా ఒక వెట్ వైప్ అయితే తీసుకొని క్లీన్ చేసేసుకుంటాను. ఇది మీకు ఒక మంచి టిప్ అనమాట. ఇలా వెట్ వైప్ తీసుకుంటే ఏం మెస్ అవ్వకుండా హ్యాపీగా మన ఫేస్, నెక్ అవన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంతకీ మీలో ఎవరికన్నా హెన్నా పెట్టుకునే అలవాటు ఉందా? ఒకవేళ పెట్టుకుంటే ఎన్ని మంత్స్కి ఒకసారి పెట్టుకుంటారు? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నారు? మీరు కూడా హెన్నా ఇలానే పెట్టుకుంటారా లేదా అనేది నాతో చెప్పండి. కొంతమంది నార్మల్గా ఆయిల్ అప్లై చేసినట్టు చేసేస్తారు. అలా చేస్తే ఏంటంటే లోపల వరకు కలర్ వెళ్ళదు. ఇలా నీట్గా పార్టీషన్స్ తీసుకుంటూ అప్లై చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇంకా అది అప్లై చేస్తాం 2 hours వరకు మనం ఏం చేయడానికి లేదు. అది చక్కగా ఆరాలి కాబట్టి ఈ గ్యాప్లో మనం దమ్ బిర్యానీ చేసేసుకుంటే తర్వాత ఫ్రెష్గా స్నానం చేసేసి బిర్యానీ ఎంజాయ్ చేసేయచ్చు. బిర్యానీ అంటేనే ఫ్రైడ్ ఆనియన్స్. సో ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఎలా అయిపోయారంటే అవి కూడా ఫ్రోజన్ కొనేసుకుంటున్నారు. అసలు హెల్త్ అంటే ఏమాత్రం లెక్క లేకుండా అయిపోయింది. ఫ్రోజన్ ఫుడ్ తినడం బాగా అలవాటు అయిపోయింది. చాలా ఈజీగా ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ వేసి కొంచెం సాల్ట్ వేసారంటే 10 minutesలో ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ఈజీగా ఎయిర్ ఫ్రైర్లో కూడా ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఆల్రెడీ మన బ్లాగ్స్లో షేర్ చేశాను. కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం త్వరలో షేర్ చేస్తాను. ఈరోజు నేను ఎయిర్ ఫ్రైర్లో చేయలేదులేండి. ఇంకా అలా ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత థిక్ బాటమ్ ఉన్న కడాయి తీసుకున్నాను. నేను ఇందులోనే దమ్ పెట్టేస్తాను కాబట్టి ఇందులో తీసుకున్నా, లేకపోతే మీరు వేరే దానిలో ఫ్రై చేసి కూడా దమ్ పెట్టుకోవచ్చు. యాజ్ యూజువల్ బిర్యానీకి కొంచెం నెయ్యి, కొద్దిగా నూనె వేసుకుంటే ఫ్లేవర్ అండ్ టేస్ట్ రెండు బాగుంటాయి. తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసేసి కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని నార్మల్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేసుకోండి.
ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా మీరు తడకాలో వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ ఇక్కడ ఒక చిన్న మీడియం సైజ్ టొమాటో అయితే తీసుకున్నాను నేను. దాన్ని మంచిగా గ్రేట్ చేసుకున్నాను. మీరు పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ మధ్య ఏంటో బాగా పీల్ బాగా థిక్గా ఉన్న టొమాటోస్ వస్తున్నాయి. అది ఎంత కుక్ చేసినా కూడా కుక్ అవ్వకుండా తరకలుగా కనిపిస్తుందని నేను ఇలా గ్రేట్ చేసి వేసాను. మీరు మిక్సీ బట్టి కూడా వేయచ్చు. ఫైనల్గా మనం 1 అవర్ పైన మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. కొంతమంది డైరెక్ట్గా చికెన్ యాడ్ చేసేసి దమ్ పెట్టేస్తారు. నాకు అలా ఎందుకో చికెన్ కుక్ అవ్వదు అన్న ఫీలింగ్ ఉంటుంది. నేనైతే 50% చికెన్ని ఇలా మూత పెట్టి కుక్ చేసేసుకొని తర్వాత రైస్ వేసి అయితే దమ్ పెట్టేస్తాను. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే పక్కన స్టవ్ మీద రైస్కి కూడా పెట్టేశాను. ఈ వాటర్లో కూడా సాల్ట్ వేసుకోండి కంపల్సరీ. సాల్ట్, పుదీనా, హోల్ బిర్యానీ స్పైసెస్, కొంచెం ఉప్పు, కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్నారంటే పొడిగా వస్తుంది రైస్ ఒక 70% కుక్ అయింది. చికెన్ ఒక 50% కుక్ అయింది. ఇంక ఈ టైంలో అయితే దమ్ పెట్టేస్తున్నాను. ఇలా రైస్ని స్ట్రెయిన్ చేస్తూ దీని మీద వేసేసి నీట్గా దమ్ పెట్టేసిన తర్వాత ఇంకా మనం పైనుంచి యాడ్ చేయాల్సినవన్నీ యాడ్ చేయాలి. ముందుగా నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత పైనుంచి బిర్యానీ మసాలా స్ప్రింకిల్ చేసేయండి నీట్గా. ఆ తర్వాత కొంచెం నెయ్యి అండ్ మీకు ఫుడ్ కలర్ ఆప్షనల్. ఇక్కడ మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేకపోతే సాఫ్రాన్ని పాలల్లో నానబెట్టి కూడా వేయచ్చు. నేనైతే మా అమ్మాయికి అక్కడక్కడ కలర్డ్ రైస్ ఇష్టం దమ్ బిర్యానీలో, అందుకని ఆర్గానిక్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. పైనుంచి కొత్తిమీర, ఇంకా కొంచెం ఒక చిన్న గ్లాసు మనం రైస్ కుక్ చేసిన వాటర్ ఉంటాయి కదా, అవి యాడ్ చేయండి. ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయింది. మధ్యలో ఏంటో రికార్డింగ్ చేస్తున్నప్పుడు కెమెరా ఆఫ్ అండ్ ఆన్ చేస్తూ ఉంటాం కదా, ఆ టైంలో కొన్ని క్లిప్స్ అలా మిస్ అయిపోతూ ఉంటాయి. అడ్జస్ట్ అయిపోండి. ఇంకా ఫైనల్గా ఇలా ఫాయిల్ పేపర్ పెట్టేసి పైనుంచి మూత పెట్టేసి వెయిట్ పెట్టి లో టు మీడియం కాదు సిమ్లోనే పెట్టేసి ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్ వదిలేయండి. యమ్మీ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఎలా వచ్చిందో కూడా ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ వ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వ్లాగ్స్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు వీడియో మరీ నచ్చితే హైప్ చేయండి. హైప్ పాయింట్స్ కూడా నాకు మోటివేటింగ్గా ఉంటుంది. మీ లైకే నా మోటివేషన్ కాబట్టి కంపల్సరీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక 15 to 20 minutes సెటిల్ అయ్యే టైం ఇచ్చాను. ఈలోగా చక్కగా నేను హెడ్ బాత్ చేసేసి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. మా వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయి లంచ్ కోసం రెడీగా ఉన్నారు. యమ్మీ దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. అసలు దీనిలోకి ఇంకా కర్రీ కూడా అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మామూలుగా నేనైతే చికెన్ కర్రీ చేశాను. దీనిలో తినకపోయినా నైట్ చపాతీలోకి కూడా కావాలి కాబట్టి. అండ్ రైతా నార్మల్గా బిర్యానీ ఉంటే ఉండాల్సిందే. హలో, గుడ్ ఈవినింగ్. లంచ్ తర్వాత మా వాళ్ళు కూర్చొని మా అమ్మాయి సైన్స్ ప్రాజెక్ట్ అయితే ఫినిష్ చేశారు. మొత్తానికి సక్సెస్ ఆ తల్లి? గ్రాండ్ సక్సెస్. సూపర్ గా హెల్ప్ చేశారు కదా డాడీ? థ్యాంక్ యూ బాబు. ఇంకేంటి మరి ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా బాగుండింది అండ్ చాలా టఫ్ కూడా. కొన్ని థింగ్స్ లేవు, కొన్ని థింగ్స్ ఉన్నాయి, కొన్ని థింగ్స్ కార్డ్బోర్డ్ తో చేయాలి. ఓకే బాబు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాదేమో సింపుల్ ఎక్స్పీరియన్స్ చూస్ చేశాను నేను. వైర్లు కనెక్ట్ చేయడం, ఆ స్విచ్, ఆ బ్యాటరీ ఫిక్స్ చేయడానికి హెల్ప్ చేశాను నేను. అంతవరకు మిగిలినంతా వాళ్ళే చేశారు. గ్రూప్ మొత్తం 3 people కదా? నాతో కలిపి 3. ఓకే సరే, ఇప్పుడు చూద్దాం క్లోజ్అప్ లో ఎర్త్క్వేక్ అలారం ఎలా వస్తుందో. సో ముందే చూపించేస్తావు తల్లి మాకు? ఓకే, రెడీయా తల్లి? యా స్టార్ట్. మరి ఆ రోజు మీరు వైబ్రేట్ అవ్వడానికి ఏం చేస్తారు? ఈ వైర్ ఏదైతే ఉందో అది కదులుతుంది. ఈ నట్టు వెయిట్ కోసం పెట్టాం, సో దట్ రెగ్యులర్ గాలి వచ్చినా కొంచెం స్లైట్ గష్ ఆఫ్ విండ్ వచ్చినా అది కదిలిపోద్ది, రాంగ్ అలారం వస్తుంది. సో వెయిట్తోనే ఎర్త్క్వేక్ ట్రెమర్తోనే అది అలా వస్తుంది. బ్యాటరీ బజర్ వల్ల సౌండ్ వస్తుంది ఇలాగా. ఓకే, సో ఫైనల్లీ రెడీ అనమాట. యా, ఈ వైర్ చాలా డెలికేట్. కొంచెం ఒక్క దగ్గర తెగినా మొత్తం ప్రాజెక్ట్ ఖతం కలాస్. బాగుంది తల్లి, సూపర్గా చేసావు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడైతే మేము మార్కెట్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాం. వెజిటబుల్స్ తెచ్చుకోవాలి కదా, వీక్లీ వెజిటబుల్స్ తెచ్చుకోవాలి, సర్దుకోవాలి, చాలా పని ఉంది. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. బాయ్.
రండి. ఇంక ఇక్కడైతే బయటికి స్టార్ట్ అయిపోయాం. మార్కెట్ కన్నా ముందు మాల్కి వచ్చాం. ఒక ఇంపార్టెంట్ పని ఉంది. ఏంటంటే పిల్లలకి బట్టలు ఊరికే అసలు టైట్ అయిపోతాయి. రెగ్యులర్గా వేసుకునే బట్టలే ఒక 2-3 మంత్స్లో వాళ్ళకి టైట్ అయిపోతాయి. ఇంక ఇక్కడ థర్మల్స్ లేకుండా పిల్లలు స్కూల్కి వెళ్ళడం అంటే కష్టమే. కంపల్సరీ వేసి పంపించాలి వింటర్ యూనిఫామ్ కింద. సో ఎవ్రీ ఇయర్ తీసుకోవడం, అవి ఒక 2 మంత్స్ యూస్ చేస్తుంది, తర్వాత లోపల పెట్టేస్తాం కదా. ఇంక ఎదిగే పిల్లల విషయం తెలిసిందే కదా, షార్ట్ అయిపోవడం, టైట్ అయిపోవడం ఇలాంటివన్నీ ఉంటాయి. పోయినసారి సైజెస్ ఇష్యూ ఉండి ఎగ్జాక్ట్ సైజ్ తీసుకున్నాం కాబట్టి అవి త్వరగా షార్ట్ అయిపోయాయి. ఇంకా సరే పాప కోసం థర్మల్స్ తీసుకుందామని వచ్చామన్నమాట. వచ్చి ఇంకా అవి తీసేసుకున్నాం. జాకీలో ఎప్పుడు జాకీయే యూజ్ చేస్తాం. తను చిన్నప్పుడు బాడీ కేర్ యూజ్ చేసేవాళ్ళం. కొంచెం 5 ఇయర్స్ అలా వచ్చినప్పటి నుంచి ఇంకా జాకీనే యూజ్ చేస్తున్నాం. ఇంకా సెలెక్షన్ అంతా అయిపోయింది. వీటిల్లో పెద్ద సెలెక్షనే ఉండవు, మనకి ఎక్కువ కలర్ ఆప్షన్స్ కూడా ఉండవు. గ్రే అండ్ వైట్ ఉంటాయి, మహా అయితే బ్లాక్ దొరుకుతుంది ఎప్పుడన్నా ఒకసారి. ఇంకా అలా అవన్నీ చూసేసి బిల్లింగ్ చేయించేసుకొని ఇంకా మాల్లో ఎక్స్ట్రా పనులు ఏం లేవు. ఫాస్ట్గా మార్కెట్కి అయితే వచ్చేసాం. అప్పటికే లేట్ అయిపోతుంది. ఇంక ఇలా నడుస్తున్నప్పుడు మాట్లాడుకోవడం, ఫైట్ చేసుకోవడం మాకు అలవాటే. మా అమ్మాయి నాతో వాళ్ళ డాడీతో ఎప్పుడు ఏదో ఒక విషయానికి ఆర్గ్యూ చేస్తూనే ఉంటుంది. ఇలా సరదాగా మాట్లాడుకుంటూ ఇక్కడ ఉండేది మేమే కాబట్టి ఇలా టైంపాస్ చేసుకుంటూ ఉంటాం. వింటర్లో ఈ మార్కెట్కి రావడం అనేది ఒక మంచి ఫీల్. అసలు నాకు ఎవ్రీ వీక్ రావడం ఇష్టమే. ఎందుకంటే బోల్డ్ అన్ని ఫ్రెష్ వెజిటేబుల్స్ని కళ్ళతో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మనకు కావాల్సినవి మన చేతితో టచ్ అండ్ ఫీల్ అంటారు కదా, అలా చూసి నచ్చినవి తీసుకొని వెళ్ళడం వేరు, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవడం వేరు. మీరు వెజిటబుల్స్ ఎలా తెచ్చుకుంటారు, మీ దగ్గర వీక్లీ మార్కెట్ ఎప్పుడు ఉంటుంది అనేది నాతో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మీ లవ్లీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ డ్రాప్ చేయడం మర్చిపోకండి. మీకు వీడియో ఎక్కడైనా స్పెషల్గా నచ్చినట్లయితే టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ కామెంట్ చేయండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంక లీఫీ వెజిటేబుల్స్ బోల్డ్ అన్నీ, అసలు ఇక్కడ బీన్స్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో అన్ని టైప్స్ ఉన్నాయి ఈ షాప్లో అయితే. బ్రాడ్ బీన్స్, క్రస్టర్డ్ బీన్స్, మన ఫ్రెంచ్ బీన్స్, ఎవ్రీథింగ్ అసలు ఒకటి కాదు. టొమాటోస్ ఏంటండి బాబు, సడన్గా రేటు పెరిగిపోయింది. లాస్ట్ వీక్ తీసుకుంటే 60 రూపీస్ ఉంది, ఈ వీక్ తీసుకుంటే 80 రూపీస్కి వచ్చేసింది. అండ్ ఈ వెజిటబుల్ మీకు తెలుసా, టర్నిప్. ఇక్కడ ఈ వెజిటబుల్ ఆ వెజిటబుల్ అని లేదు, వింటర్లో దొరికే ప్రతి వెజిటబుల్ తింటారు. ఇదైతే చూసారా, ఇదేంటో మీకు ఎవరికన్నా తెలిస్తే ఇక్కడ టైం ఫ్రేమ్ మెన్షన్ చేస్తూ నాకు కామెంట్ చేయండి. మీరెవరు ఆన్సర్ చేయకపోతే రేపటి వీడియోలో నేను చెప్తాను అదేంటి అనేది. ఇక్కడ కూడా ఫ్రెష్ టర్నిప్ ఉన్నాయి. అండ్ ఇక్కడ జాక్ ఫ్రూట్ బాగా దొరుకుతుంది ఈ టైంలో. మంచిగా పనసకాయ బిర్యానీ చేసుకోవచ్చు, రోటీలో కర్రీ చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకా వెళ్ళడమే కొంచెం లేట్ అయ్యి వెళ్ళాం. మాల్కి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి అలా లేట్ అయిపోయింది కదా. ఇంకా రాగానే ఫస్ట్ కూరగాయలు సర్దకుండా వాటన్నిటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి, లేట్ డిన్నర్ చేయడానికి లేదు, మామూలుగానే ఎర్లీ డిన్నర్ చేసేస్తాం మేము 8 o'clock అంతా. ప్లస్ నాన్ వెజ్ అనుకోండి ఇంకొంచెం ముందు తినడానికి ట్రై చేస్తాం కాబట్టి ఇంకా త్వరగా డిన్నర్ తినేద్దామని కర్రీ ఎలాగో ఆఫ్టర్నూన్ చేసేసాను. కొంచెం బిర్యానీ కూడా ఉంది, ఇంకా అవి తినేయచ్చని ఫాస్ట్గా చపాతీ చేశాను. అండ్ ఇక్కడ మా డిన్నర్ పూర్తయిపోయింది. ఇంకా మా అమ్మ అయితే పడుకోవడానికి వెళ్ళిపోయింది, రేపు మార్నింగ్ స్కూల్ ఉంది కాబట్టి. ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ సర్దుకుంటున్నాను. ఆల్రెడీ డైనింగ్ టేబుల్ మెస్సీగా ఉంది, ఇంకా దాన్ని ఫైనల్గా సర్దొచ్చులే. వెజిటబుల్స్ ఇక్కడే కిచెన్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ క్లీన్ చేసేసాను. ఇంకా గిన్నెలు ఉన్నాయి, గిన్నెలన్నీ సింక్లో వేసేసి ప్లాట్ఫామ్ నీట్గా ఉంది కదా అని ఇక్కడే సర్దేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడే ఫ్రిడ్జ్ బాస్కెట్లో పెట్టేసుకోవచ్చు అని, లేకపోతే బాస్కెట్ అంతా ఖాళీ చేసి డైనింగ్ ఏరియాలోకి తీసుకెళ్ళి అక్కడ అన్నీ సర్ది నీట్గా అప్పుడు తీసుకొచ్చి అయితే పెడతాను. గిన్నెలు ఎందుకు తక్కువ ఉన్నాయంటే ఆఫ్టర్నూన్ అన్నీ లంచ్ అయిపోయిన తర్వాత నీట్గా కిచెన్ అంతా క్లీన్ చేసేసాను. ఇప్పుడు ఓన్లీ నేను చపాతీ చేసినవి లెఫ్ట్ ఓవర్ అంతా పెద్ద గిన్నెల్లో ఎక్కువ ఉండదు కదా, చిన్న వాటిలోకి తీసేసి ఉంటాం కాబట్టి కొంచెం తక్కువ గిన్నెలే ఉన్నాయి. సో ఇంకా ఇవి ఆర్గనైజ్ చేసేసాక అప్పుడైతే గిన్నెలు కడుక్కోవచ్చని. గోబీని కూడా ఈ వెనకాల
ఈ వేస్ట్ ఉంటుంది చూసారా, ఇదంతా తీసేసుకొని స్టోర్ చేసుకుంటే ఒకటి మనకి ప్లేస్ తక్కువ పడుతుంది, దానివల్ల మనకి పెద్ద ఉపయోగం కూడా ఉండదు. ఇక్కడ బాగా పెద్ద పెద్దగా ఉంచేస్తారు వెనకాల వేస్ట్ అంతా, ఎందుకంటే అది వాళ్ళకి వెయిట్లో కలిసి వస్తుంది కాబట్టి. అండ్ ఉన్న 4 గిన్నెలు కడగాలన్నా కూడా గిన్నెల పుట్ట అయితే ఖాళీ అవ్వాలి కాబట్టి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ వాష్ చేసిన గిన్నెలు ఉన్నాయి కదా, అవైతే ఆరిపోయినాయి. వాటి ప్లేసుల్లో అయితే సెట్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఇంకా గిన్నెలు కడిగేసి మళ్ళీ కూరగాయలు సర్దాను కదా, ప్లాట్ఫామ్ కొంచెం మెస్సీ అవ్వడం సహజమే. సో దాన్ని కూడా పైన క్లీన్ చేసేసుకున్నామంటే ఈ రోజుకి డేకి బాయ్ బాయ్ చెప్పేసే టైం వచ్చేసినట్టే. ఇంతకీ కంటెంట్ ఎలా అనిపిస్తుందో నాతో చెప్పండి, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ మీరు కనుక కామెంట్ చేయలేకపోతే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది, అక్కడ కూడా మీరు నాకు DM చేయొచ్చు. మీ ఫీడ్బ్యాక్ అవ్వచ్చు, మీ సజెషన్స్ అవ్వచ్చు, మీరు ఏమన్నా మన రెసిపీస్ ట్రై చేసి ఉంటే వాటి పిక్స్ కావచ్చు, ఏదన్నా సరే మీరు నాతో అక్కడ షేర్ చేయొచ్చు. మీరు ఇంక్లూడ్ చేయమంటే ఆ పర్టికులర్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమున్నా నేను వాటిని మన బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. సో తప్పకుండా అక్కడ కూడా ఫాలో అయ్యి నన్ను సపోర్ట్ చేయండి. సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఉంటుంది. ఇంక ఇలా ఫైనల్గా గిన్నెలన్నీ సర్దేశాను. గిన్నెలు కడగడం ఒక పెద్ద పని అయితే వాటిని సర్దడం ఒక పని. ఇది కూడా బట్టల్లాగే నెవర్ ఎండింగ్ పని అనమాట. అది ఎలా వాష్ చేయడం, ఆరేయడం, మడత పెట్టడం, షెల్ఫ్లో సర్దడం. ఇది కూడా అంతే, వాష్ చేసుకోవడం, ఆరడానికి పెట్టడం, మళ్ళీ షెల్ఫ్లో సర్దడం. ఆ షెల్ఫ్లో సర్దడానికి కూడా పెద్ద పెద్ద గిన్నెలు ఒక చోట పెట్టాలి, పాల గిన్నెలు ఒక చోట పెట్టాలి, గ్లాసులు బౌల్స్ ఒక చోట పెట్టాలి, ప్లేట్స్ ఒక చోట పెట్టాలి. అలా ప్రతిదానికి ఆ ప్లేస్ ఉన్నా సరే అవి పెట్టడానికి అలా ఉంటుంది అనమాట. నేనైతే ప్లాట్ఫామ్ అంతా ఖాళీ చేసి పెట్టేసుకొని పైన బాస్కెట్ పెట్టుకొని కింద ఉన్న 4 క్యాబినెట్స్ ఉంటాయి కదా, వాటన్నీ ఓపెన్ చేసి పెట్టేసి ఫటాఫట్ అని సర్దేస్తాను. ఇంకా మామూలు స్పీడ్ కాదు, మనం కూర్చున్నంతసేపు కూర్చుంటాం. వన్స్ పని చేయడం స్టార్ట్ చేసామంటే ఇంకా తగ్గేదేలే, ఫటాఫట్ అన్నీ అయిపోవాల్సిందే. అలా ఇంకా ఫైనల్గా గిన్నెలు కడగడం మాత్రం అస్సలు 2 3 సరే మొత్తం క్లీన్ చేసి సింక్ క్లీన్ చేసి పడుకోవాల్సిందే. అలా గిన్నెలు వదిలిపెట్టేశానంటే 2 కదా అని నాకు నైట్ నిద్ర కూడా పట్టదు. అలా నీట్గా గిన్నెలు కడిగేసి సింక్ కూడా క్లీన్ చేస్తాను అండి. అలా కిచెన్ కూడా క్లీన్ అయిపోయింది. ఆల్ సెట్ ఫర్ టుమారో మార్నింగ్ అనమాట. చూసారా ఎంత నీట్గా ఉందో. స్టవ్ అన్నీ క్లీన్ చేస్తే గిన్నెలు అయిపోయినాయి, అన్నీ సర్ది పెట్టేసా నీట్గా. వెజిటబుల్స్ కూడా అన్నీ తెచ్చేసుకున్నాం కాబట్టి కలర్ బాగానే వచ్చింది. రేపు మార్నింగ్ చూపిస్తా, రేపు షాంపూ చేస్తా కదా, చేశాక బాగా తెలుస్తుంది ఈ సన్లో చూస్తే కలర్. యాక్చువల్గా అయితే ఆయిలింగ్ చేయాలి, ఇప్పుడు నాకు ఓపిక లేదు. సో మార్నింగ్ లేచి చేసుకుందాం అనుకుంటున్నా. 5 o'clockకే లేస్తాను కదా, లేచి ఆయిలింగ్ చేసేసి నేను ఇంటి పని చేసుకునేసరికి అయిపోద్ది, అప్పుడు హెడ్ బాత్ చేయొచ్చని చూస్తే ఎలా వీలైతే అలా, లేకపోతే రేపటికి కూడా వదిలేసి ఆయిలింగ్ పెట్టి ట్యూస్డే హెడ్ బాత్ చేయడమా ఏదో ఒకటి ఆలోచిస్తా. ఏం చేస్తానో మీతో అయితే షేర్ చేస్తా. వీకెండ్ అయిపోయింది ఫైనల్గా. రేపు ఒక ఫ్రెష్ వీక్ని ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఫ్రెష్ మండేని మళ్ళీ రేపటి నుంచి 5 AM రొటీన్ వ్లాగ్స్ స్టార్ట్ అయిపోతాయి. 4 AM అవసరం లేదు, ఇప్పుడు చలి పెరిగింది, ప్లస్ కార్తీక మాసం కూడా అయిపోయింది కాబట్టి 5 AMకి లేస్తాను అంతే. అది నాకు సరిపోతుంది పర్ఫెక్ట్గా. సో ఆల్రెడీ మన 5 AM రొటీన్ వ్లాగ్స్ చాలా ఉన్నాయి ఛానల్లో, ఇంకా బోల్డ్ అని అయితే మీతో షేర్ చేస్తాను. అవన్నీ మీరు చూడాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పడం మర్చిపోకండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. గుడ్ నైట్. బాయ్.